హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే, ఈ మధ్య ఎక్కువగా వినబడుతున్న వార్త ఏంటంటే సర్వికల్ క్యాన్సర్. అసలు ఈ సర్వికల్ క్యాన్సర్ అంటే ఏమిటి, ఇది ఆడవాళ్ళలో ఇలాంటి లక్షణాలు కనబడతాయి ఈ సర్వికల్ క్యాన్సర్ ఉంటే. ఎందుకు ఈ మధ్య దీని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు అంటే, ఇదేమైనా కొత్తగా వస్తున్న వ్యాధా, ఇది కొత్తగా సోకుతుందా అని మీకు సందేహం రావచ్చు. సో ఇది కొత్తగా వచ్చే వ్యాధి కాదు, సో కొత్తగా వచ్చే వైరస్ కూడా కాదు. ఇది కొన్ని సంవత్సరాలుగా ఉంది. స్త్రీలలో మామూలుగా వచ్చే క్యాన్సర్లో ఇది 4వ క్యాన్సర్గా కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే దీనిపైన ఒక అవగాహన అనేది స్త్రీలకి లేకపోవడం వల్ల సో చాలా వరకు కూడా దీని యొక్క క్యాన్సర్ రేట్ పెరుగుతూ ఉంది, అలాగే మరణాల రేటు కూడా పెరుగుతూ ఉంది. సో మరణాల రేటుకి వచ్చే వరకు మన ఇండియా 3వ వంతు స్థానంలో ఉందన్నమాట. సో నిజానికి ఈ సర్వికల్ క్యాన్సర్ని ముందే అరికొట్టొచ్చు. మరి ఎందుకు దీని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు ఈ మధ్య అంటే, రీసెంట్గా మన కేంద్ర ప్రభుత్వం కూడా దీని గురించి ఒక అవగాహన నిమిత్తము సో మనకి కొన్ని వ్యాక్సిన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి అనేసి సో కేంద్ర ప్రభుత్వంలో సో మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే మనకి దీని గురించి మాట్లాడడం జరిగింది. అయితే రీసెంట్గా ఒక సెలబ్రిటీ కూడా సో తను చనిపోయానని ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. సో ఈ సర్వికల్ క్యాన్సర్ రావడం వల్ల నేను చనిపోయానని పోస్ట్ చేశారు. నెక్స్ట్ డేనే సో నేను చనిపోలేదు. సో ఎందుకు నేను ఇలా పోస్ట్ చేశాను అంటే, సో సర్వికల్ క్యాన్సర్ అనేది చాలా డేంజరస్ స్టేజ్లో ఉంది. సో ఖచ్చితంగా దీనిపైన ఒక అవగాహన అనేది స్త్రీలకి రావాలి అనేసి ఒక ఉద్దేశంతో నేను ఇలా పోస్ట్ చేశాను అని తను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిందన్నమాట. సో చాలా వరకు కొంతమంది తనని తప్పుపట్టారు అలా పోస్ట్ చేశారు అని. కానీ నిజానికి తను ఒక సెలబ్రిటీ కాబట్టి డెఫినెట్లీ సో దీనిపైన మనకు ఒక సర్చింగ్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు నేను మీకెవరో తెలీదు, నేను ఇలాంటి క్యాన్సర్స్ ఉంటాయి సో జాగ్రత్త వహించండి, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, వీటికి వ్యాక్సిన్స్ ఉంటాయి అని నేను చెప్తే మీరు అనుకుంటారు కదా, సో అది పట్టించుకోరు. ఎందుకంటే నేను ఎవరో మీకు తెలియదు కాబట్టి పట్టించుకోరు. బట్ తను ఒక సెలబ్రిటీ. సో నాకు క్యాన్సర్ వచ్చి చనిపోయాను అని తను ఇన్స్టాలో పోస్ట్ చేసినాక సో నెక్స్ట్ డే నేను బ్రతికే ఉన్నాను, నేను చనిపోలేదు, జస్ట్ ఈ క్యాన్సర్ పైన మీకు ఒక అవగాహన రావాలని పోస్ట్ చేశాను అంటే మనకు ఒకటి తడుతుంది, నిజమా ఈ క్యాన్సర్ అంత ఘోరంగా ఉందా పరిస్థితి అనేసి మీరు గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అందుకనే తను అలా చేసింది అని తన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసింది అన్నమాట. సో అది చాలా వరకు కరెక్ట్, ఎందుకంటే సెలబ్రిటీలు చెప్తే నమ్ముతారు. ఎందుకంటే ఇది ఇలా ఏ స్టేజ్లో ఉంది మన ఇండియాలో ఈ సర్వికల్ క్యాన్సర్ అనేది మీకు తెలియాలి. డెఫినెట్లీ ఆడవాళ్ళకి ఈ యొక్క విషయం 100% తెలియాలి. వీటి గురించి మనకి వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. సో అవి 100% వేయించుకోవాలి. వేయించుకుంటేనే సో మనకి ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఆల్రెడీ మనకి 9 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు వ్యాక్సిన్స్ అయితే వేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి 15 సంవత్సరాల నుంచి 45 ఇయర్స్ దాకా అంటే 40 సంవత్సరాల వరకు కూడా వ్యాక్సిన్స్ టీకాలు ఖచ్చితంగా వీటి గురించి వేయించుకోవాలి అని మన కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పిందన్నమాట. సో మరి ఈ గర్భాశయ క్యాన్సర్ అంటే ఈ సర్వికల్ క్యాన్సర్ అనేది అసలు అంటే ఏంటి, ఎలా వస్తుంది, దీని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఏంటంటే, మనది ఒక ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి సంబంధించిన ఛానల్. మీరు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లో. సో మీరు ఆ లైక్ చేస్తే మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చి లైక్ చేశారో అదే ఇన్ఫర్మేషన్ ఇంకెవరైనా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ సెర్చ్ చేశారనుకోండి, వాళ్ళకి చూపిస్తుంది. వాళ్ళకి చూపిస్తే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందుతుంది. మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు ఏంటంటే వేరే వాళ్ళకి పుష్ అవుతుంది వీడియో, ప్లస్ వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ కూడా అందుతుంది. సో మీ యొక్క లైక్ వల్ల అది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈమె బాగా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు వద్దు అంటే మీరు లైక్ చేయొద్దు, బాగా ఇస్తుంది అనుకుంటే గుర్తుపెట్టుకొని మరీ లైక్ చేయండి. సో ఈ వీడియోని అయితే చివరి వరకు. సో ఆడవాళ్ళలో ఎక్కువగా సోకే క్యాన్సర్లో 4వది గర్భాశయ క్యాన్సర్. మన ఇండియాలోనే ఎక్కువగా ఉంది ఈ క్యాన్సర్. ఎందుకంటే మన ఇండియాలో అవగాహన లోపం అనేది కూడా ఉందండి. సో నేను ఇలా అంటున్నానని క్షమించండి, ఎందుకంటే మనకి నిరక్షరాస్యత వల్ల కూడా సో ఈ అవగాహన లోపం అనేది లోపిస్తుంది. సో అందువల్ల కూడా మనకి ఇది ఏ క్యాన్సర్ అనేది తెలియకుండానే మరణాలు కూడా పెరుగుతున్నాయి అన్నమాట.
సో ఇది మరణాలలో కూడా మన ఇండియాలో 3వ వంతుగా ఉందన్నమాట. మరి ఈ సర్వికల్ క్యాన్సర్ అనేది అసలు ఏంటి, సర్వికల్ క్యాన్సర్ అంటే ఏంటి అంటే, సో మనకి సర్విక్స్ అంటే గర్భాశయం యొక్క ముఖద్వారం దగ్గర ఉండేదే సర్విక్స్ అన్నమాట. సో ఈ సర్విక్స్కే మనకి ఈ యొక్క క్యాన్సర్ అనేది సోకుతుందన్నమాట. సో మరి ఇది ఎలా సోకుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో హ్యూమన్ పపిలోన్ వైరస్ అంటే హెచ్పివి కారణంగా ఈ వ్యాధి సోకుతుంది. సాధారణంగా ఇది శరీరంలోకి ప్రవేశించాక క్యాన్సర్గా అభివృద్ధి చెందడానికి 15 నుంచి 20 సంవత్సరాల టైం పడుతుందన్నమాట. సో అన్ని సంవత్సరాలు కూడా మనకి ఈ యొక్క వైరస్ అయితే అభివృద్ధి చెందుతూ ఉంటుంది మనకు ఆ సర్విక్స్ దగ్గర. కానీ రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉండే మహిళల్లో 5 నుంచి 10 సంవత్సరాల లోపే ఈ క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా మనం సిమ్టమ్స్ కనిపిస్తే కనుక వెంటనే హాస్పిటల్లో అయితే చెక్ చేయించుకుంటూ ఉండాలి. మరి ఇది ఎలా వస్తుంది, ఎలా సోకుతుంది అంటే, సో అతిగా గర్భనిరోధక మాత్రలు ఉపయోగించడం వల్ల. సో ఏంటంటే కొంతమంది ఇప్పుడే పిల్లలు వద్దు అనుకునే వాళ్ళు కూడా సో గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారు. కొంతమంది ఎక్కువగా ఇల్లీగల్ రిలేషన్స్ దానివల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడ మీరు ఎవరు తప్పుగా అనుకోవద్దు ప్లీజ్ దయచేసి. సో ఇంకొకటి ఏంటంటే వంశపారపర్యంగా అంటే జీన్స్ పరంగా జన్యువుల పరంగా కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. అండ్ కొంతమందికి స్త్రీలకి ధూమపానం చేసే అలవాటు ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కూడా ఇది ఎక్కువగా వ్యాపించే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో మరి ఈ యొక్క క్యాన్సర్ కనుక ఉంటే ఇలాంటి లక్షణాలు కనబడతాయి అని అంటే, సో ఈ క్యాన్సర్ బారిన పడిన వారికి నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. అలాగే లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత లేదా మొనపాస్ దశలోనూ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అలాగే దుర్వాసనతో కూడిన వెజైనల్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. అలాగే లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు ఆ తర్వాత వెజైనా దగ్గర నొప్పి మంటగా అనిపిస్తూ ఉంటుంది. పొత్తి కడుపులో నొప్పి, అలాగే అతిగా బరువు తగ్గడం, చాలా నీరసం, విరోచనాలు, కాళ్ళ వాపులు ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సాధారణంగా వేరే కారణాల వల్ల కూడా ఇలాంటి సిమ్టమ్స్ అయితే ఉంటాయి. కాకపోతే మీరు అతిగా బరువు తగ్గిపోతున్నారు, సో మీకు కలయికలో ఇబ్బంది కలుగుతుంది. అలాగే సర్విక్స్ దగ్గర కూడా మంటగా అనిపిస్తుంది, వెజినల్ డిశ్చార్జ్ అవుతుంది, అక్కడ కూడా చాలా మంటగా అనిపిస్తుంది, పొత్తి కడుపులో విపరీతంగా నొప్పి వస్తుంది, అలాగే బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఒకసారి ఎందుకైనా మంచిది చెక్ చేయించుకోండి. ఎందుకంటే చెక్ చేసుకుంటేనే మన ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే కదా మనకి ఇలాంటి సిమ్టమ్స్ అయితే బయటపడతాయి. సో ఎందుకైనా మంచిదని ఈ టెస్ట్ కూడా చేయించుకోండి. ఇక మరి ఎలాంటి టెస్ట్ చేయించుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ క్యాన్సర్ లక్షణాలు కనిపించగానే దాన్ని నిర్ధారించుకోవడానికి పరీక్షలు చేయించుకోవాలి. దీనికి ప్రధానమైనది పాప్ స్మియర్ టెస్ట్. పరికరం సహాయంతో గర్భాశయ ముఖద్వారం నుంచి కొన్ని కణాలను సేకరించి పరీక్షిస్తారు. ఈ పరీక్షతో క్యాన్సర్ రాకముందే కణజాలంలో మార్పులు తెలుసుకోవచ్చు. దీంతో పాటు పెల్విక్స్ ఎగ్జామినేషన్, బయాప్సీ విధానాల ద్వారా కూడా క్యాన్సర్ సోకిందని తేలితే దాని తీవ్రతను బట్టి రేడియేషన్, కీమోథెరపీ వంటి చికిత్సల ద్వారా దీన్ని నయం చేయవచ్చు. సో మరి ఎలా నివారించాలి అంటే, ఈ వ్యాధి బారిన పడకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ఒకటి వ్యాక్సినేషన్. ప్రస్తుతం 9 నుంచి 26 ఏళ్ల వారికి ఈ టీకా అందుబాటులో ఉంది. అటు కేంద్రం కూడా దృష్టి సారించింది. 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలు క్యాన్సర్ బారిన పడకుండా వ్యాక్సినేషన్ ఖచ్చితంగా వేయించుకోవాలని మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించడం జరిగింది. సో డెఫినెట్లీ ఈ యొక్క వ్యాధి రాకుండా ఉండాలి అంటే ఈ వ్యాక్సినేషన్ పైన మీకు ఒక అవగాహన అయితే రావాలి. డెఫినెట్లీ ప్రతి స్త్రీ కూడా సో ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. సో అప్పుడే మీకు ఎలాంటి క్యాన్సర్ అనేది మీ దరి చేరకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.